వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జీలు స్వీకరించడం జరిగింది. కలెక్టర్ పి. ప్రశాంతి. ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడుతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లే క్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా ప్రచురించే అధికారిక ఆహ్వాన పత్రికలలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా రెవెన్యూ అధికారి నుంచి ఆమోదం అవసరం అని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అర్జీలలో మండల, డివిజన్ పరిధిలో పరిష్కారం కోసం వచ్చిన వాటిపై అక్కడికక్కడే ఆయా క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అర్జీదారుల సమక్షంలో స్థితిని తెలుసుకుని తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అవార్డ్ నెంబర్ 653 ఆ దగ్గర ఉంటుందండి. అది ఉమెన్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ నాకు అప్డేట్ ఇస్తే ఆన్లైన్ చేయించుకోండి. ఏడీ గారికి రాశాను. ఏడీ ఇక్కడే ఉన్నారు. అమ్మ ఏడీ సర్వే అయ్యి ఏడీ సర్వే సర్వే ఇది పక్కే ఏడీ సర్వే ఆన్లైన్ చేయించుకోండి. ఏడీ గారికి రాశాను. ఏడీ ఇక్కడే ఉన్నారు. అమ్మ ఏడీ సర్వే అయ్యి ఏడీ సర్వే ఇది పక్కే ఏడీ సర్వే
వచ్చావమ్మా ఇష్యూ చేస్తాం నెంబర్ సేవ్ చేసుకున్నా అమ్మ కొత్త పెన్షన్ శాంక్షన్ చేయడం లేదు మీకే కాదు